వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసా. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024-2025 ఫినాన్షియల్ ఇయర్ కు సంబంధించి ఏప్రిల్ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ ను టెక్ మహీంద్రా అనౌన్స్ చేసింది. Q1 లో 851.5 కోట్ల రూపాయల కన్సాలిడేట్ నెట్ ప్రాఫిట్ ను సాధించినట్టు ప్రకటించింది. గతేడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే ఇది 23% ఎక్కువ. 2023-2024లో ఈ లాభం 692.5 కోట్లుగా ఉంది. అయితే ఆపరేషన్స్ ద్వారా వచ్చే రెవెన్యూ మాత్రం ఫస్ట్ క్వార్టర్లో 1.2% తగ్గి 13,006 కోట్లకు చేరింది. లాస్ట్ ఇయర్ ఇది 13,159 కోట్లుగా నమోదైంది. ఇక తమ కంపెనీ పనితీరు గతంతో పోలిస్తే మరింత మెరుగుపడిందని టెక్ మహీంద్రా CEO అండ్ MD మోహిత్ జోషి సంతోషం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ వర్టికల్స్ లో పాజిటివ్ మొమెంటం కనిపించడం తమకెంతో ఎంకరేజింగ్ గా ఉందని చెప్పారు. FY27 కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. గతంతో పోలిస్తే వ్యయాలు తగ్గడం వల్ల సంస్థ లాభాల బాటలో పయనిస్తోందన్నారు. అటు సాలరీ హైక్ పై కూడా మోహిత్ జోషి స్పందించారు. Q2లో ఎంప్లాయీస్ కు వేతనాలు పెంచే ఛాన్స్ ఉందని చెప్పారు. రిక్రూట్మెంట్ విషయానికొస్తే Q1 లో టెక్ మహీంద్రా కొత్తగా 2,165 మందిని చేర్చుకుంది. దీంతో ప్రస్తుతం అందులో ఉద్యోగుల సంఖ్య 147,620కి చేరింది. ఇండియాస్ 5th లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీగా సేవలందిస్తున్న ఈ సంస్థ రాబోయే రోజుల్లో మరింత డెవలప్ కావాలని ఆశిద్దాం. చూసారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.